హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రాండ్ బిల్డర్స్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి సెకండ్ వీడియో చేస్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో భౌగోళిక స్వరూపాలు, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే శీతోష్ణ స్థితి, దానికి సంబంధించి సాయిల్స్ అంటున్నాయి, ఇది శిలలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూసాం కదా. ఇప్పుడు మనము సెకండ్ టాపిక్లో మృతికలు అండ్ అలాగే ఇంకా మిగిలిన టాపిక్స్ ఉన్నాయి. మృతికలు కానీ, వాటర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి సంరక్షణ కానీ, అటవీ విస్తీర్ణ కానీ, అండ్ అలాగే ఆ చిన్న ప్రాజెక్ట్స్ గురించి కానీ, సో వాటి గురించి, జాతీయ పార్కులు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. ఈ వీడియో అనేది ఎవరైతే ఆల్రెడీ చదువుకున్న తర్వాత క్విక్ రివిజన్ కోసం యూజ్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడ నుంచి చదువుకోవాలి, మనము ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడానికి మాత్రమే. క్వశ్చన్స్ని బేసిక్ చూసుకోండి. క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్స్ అవి ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు నేను, ఈ ఏరియాలో ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే సెకండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఒండ్రు మృతికలు ఏ రంగులో ఉంటాయి? ఆప్షన్ చూడండి, పసుపు, ఎరుపు, నలుపు, ఆల్. సో యాక్చువల్గా మనకి మృతికలు అనే టాపిక్ నుంచి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మృతికల యొక్క అధ్యయన శాస్త్రం, మృతికలు అంటే సాయిల్. ఓకే, సాయిల్ యొక్క అధ్యయన శాస్త్రాన్ని పెంథాలజీ అంటారు. ఓకేనా? సో ఇది వాతావరణంలో మార్పులోకి లోనైనప్పుడు అవి శిథిలమైన శిలాజాలు ఉంటాయి, అవి మృతికలుగా మారుతాయి అన్నమాట. సో ఈ మృతికల వల్లనే మనకి ఫుడ్, అంటే ఈ సాయిల్ వల్లనే మనకి ఫుడ్ కానీ, మొక్కలు పెరగడం కానీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇందులో మనకి చాలా రకాల సాయిల్స్ ఉంటాయి. ఒండ్రు మృతికలు కానీ, నల్లరేగడి మృతికలు, ఎర్ర మృతికలు, లాటరైట్ మృతికలు, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. అందులో ఒండ్రు మృతికలు ఉన్నాయి కదా, ఈ ఒండ్రు మృతికలు ఏ రంగులో ఉంటాయని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పసుపు రంగులో ఉంటాయి. ఈ ఒండ్రు మృతికలు అనేవి మనకు మేజర్గా పసుపు రంగులో ఉంటాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 10 రకాల నేలలు ఉన్నాయి. అందులో దాదాపుగా అంటే మేజర్గా అత్యధికంగా విస్తీర్ణించిన 10 రకాలు ఉన్నాయి. ఇంకా టోటల్గా చెప్పాలంటే 22 రకాల కేటగిరీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకేనా? సో ఎక్కువ విస్తీర్ణం ఉన్నాయి మాత్రం 10 రకాలు. ఓకే, ఇవి దాదాపుగా 88%, 88% ఈ 10% తోటి ఆక్యుపై చేసి ఉన్నాయి. అందులో ఒండ్రు మృతికల గురించి చూసినట్లయితే, ఈ ఒండ్రు మృతికలు అనేది ఎక్కువగా నదుల నుంచి కొట్టుకొచ్చిన ఇసుక, ఒండ్రు మట్టితో కలిపి ఈ ఒండ్రు మృతికలన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇవి మనకు పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువ మనకి కృష్ణ, గోదావరి, పెన్నా, డెల్టాల దగ్గర ఇవి ఎక్కువ విస్తరించి ఉంటాయి. ఈ ఒండ్రు మృతికలు చాలా చాలా సారవంతమైన మృతికలు. ఓకేనా? ఈ చాలా సారవంతమైన మృతికలు కాబట్టి దీంట్లో మనకి చెనుగు, కొబ్బరి, మామిడి, జీడి మామిడి, అరటి, నిమ్మ, బత్తాయి ఇలాంటి అన్ని పంటలు పండుతాయి. ఇవి ఎక్కువగా నీటి పారుదల కలిగిన ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ కృష్ణ కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, నెల్లూరు, ఓకే, గోదావరి, అదే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఈ ప్రాంతాలు అన్ని ప్లేస్లో ఈ ఒండ్రు మృతికలు అనేవి చాలా చాలా విస్తరించి ఉన్నాయి. ఓకే, ఇది ఒండ్రు మృతికలకు సంబంధించి. ఆ తర్వాత నల్ల రేగడి వస్తుంది, ఎర్ర మృతికలు, వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి, రేగూర్ నేలలు అని వేటిని పిలుస్తారు? యాక్చువల్గా రేగూర్ నేలలు అని వేటిని పిలుస్తారంటే, నల్లరేగడి నేలల్ని రేగర్ నేలలు అని పిలుస్తారు. నల్లరేగడి మృతికలను రేగర్ నేలలు అని పిలుస్తారు. యాక్చువల్గా ఈ నల్లరేగడి ఎలా పెడుతుందంటే, అవక్షేప శిలలు అంటే తెలుసా? అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, ఈ సున్నపురాళ్ళు, షెల్స్ ఇవన్నీ క్రమక్షయం జరగడం వల్ల ఈ నల్లరేగడి మృతికలన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా? ఇది ఈ నల్లరేగడి మృతికల్లో ఎక్కువగా నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. వీటిని రేగర్ నేలలు అంటారు. ఓకేనా? దీంట్లో నైట్రోజన్, ఓకే, హ్యూమస్, పొటాష్, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ నల్లరేగడి మృతిక తనకు తాను దున్నుకునే నేలలు అని కూడా అంటారు. సో అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే దీంట్లో మనకి లోతైన నల్ల నేల మృతికలు, మధ్యస్థ నల్లరేగడి మృతికలు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నల్లరేగడి మృతికలు ఉంటాయి. సో వాటిని కూడా బాగా చూసుకోండి. అండ్ ఈ నల్లరేగడిలో మనకి ఎక్కువగా జొన్న, సజ్జ, కొర్ర, పొగాకు, పసుపు ఇలాంటివి ఎక్కువగా పండుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ సాయిల్స్ సంబంధించి ఇలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో వాటి గురించి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్, భౌగోళిక పరంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మృతికలు ఎక్కువగా ఉన్నాయి? సో మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ భౌగోళిక పరంగా ఎక్కువగా నేలలు ఉన్నాయి ఏంటంటే, ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఎర్ర నేలలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఎర్ర నేలలు ఎక్కువగా ఎందుకు విస్తరించింది అంటే, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఐరన్ అండ్ మెగ్నీషియం ఈ రెండు కలిపి అగ్నిశిలలు
ఇగ్నిషియస్ రాక్స్ అంటారు కదా, అగ్నిశిలల రూపాంతరం వల్ల ఈ ఎర్ర నేలలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా. ఈ ఈ ఈ మృతికల్లో గ్రనైట్ శిలలు కూడా ఎక్కువగా ఉంటాయి. గ్రనైట్ శిలలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రనైట్ శిల రూపాంతరం చెందిన వల్ల కూడా ఈ ఎర్ర నేలలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఈ ఎర్ర నేలను ఇంకా వేరే పేరుతో చలక నేల అని లేదంటే దుబ్బ నేల అనే నేలను కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా రాయలసీమ జిల్లాలో కానీ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఎర్ర నేలలో వేరుశనగ ఎక్కువ చేస్తుంటారు. వేరుశనగ, ఉలువలు, ఓకే, ఇవి ఎక్కువగా వేస్తుంటారు. ఇందులో నత్రజని ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ ఆమ్లం తక్కువగా ఉండి పొటాషియం అండ్ ఇనుము, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఎర్ర నేలలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. లాటరైట్ నేలలో అధిక శాతం ఉండే మూలకం ఏంటిది? సో లాటరైట్ నేలలో అధిక శాతం ఉండే మూలకం ఏంటిదంటే నైట్రోజన్. లాటరైట్ నేలలో ఎక్కువగా ఉండేది నైట్రోజన్. ఇది ఎక్కువగా బంగాళదుంప అండ్ అలాగే ఇటుకలు తయారు చేయడానికి ఇవి ఎక్కువగా వాడుతుంటారు. అంటే మామిడి చెట్లు, చింత చెట్లు ఎక్కువగా ఈ లాటరైట్ నేలలో పెంచుతూ ఉంటాము. ఈ లాటరైట్ నేలలో ఎక్కువ వర్షపాతము, అలాగే తేమ, వేడి ఉన్న ప్రాంతాల్లో ఈ లాటరైట్ నేలలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ లాటరైట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎత్తైన ప్రదేశంలో ఉండడము, ఇంకోటి ఏమో వచ్చేసి తీర ప్రాంతాల్లో ఉండడం. సో ఇవి 2 ఉంటాయి, ఒకసారి గుర్తుపెట్టుకుని. అవి ఎక్కువగా మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో కనిపిస్తుంటాయి. అండ్ అలాగే విశాఖపట్నం తీర ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవి. ఓకే, ఇందులో మనకి మేజర్గా పసుపు, బంగాళదుంప ఇలాంటి పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు లాటరైట్ నేలలో. అండ్ అలాగే తీరరేఖ ఇసుకలు అంటే మనము ఇవి ఇసుక, ఒండు మట్టితో కలిసి సముద్ర తీరం నుంచి వచ్చే లవణాల వల్ల ఏర్పడేది, వాటిని తీరరేఖ ఇసుకలు అంటారు. ఓకేనా. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. సో ఇందులో మనకి మృతికలు అనే టాపిక్లో నుంచి పైన క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. అందులో మనకు మృతిక క్రమక్షయం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోండి. క్రమక్షయం ఏ విధంగా అరికట్టాలి, ఓకే, కొండ మృతికలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఆ తర్వాత ఏ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగం 33% అటవీ ప్రాంతం ఉండాలని తీర్మానించారు. ఇది మనకి అడవులకు, వృక్ష సంపదకు సంబంధించిన దాని నుంచి క్వశ్చన్స్, ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఏ అటవీ విధానం ప్రకారం భారతదేశం మొత్తం భూభాగంలో 33% ఉండాలి అని తీర్మానించారు అని అడుగుతున్నాడు. సో మనకి అంటే భారతదేశంలో 33% అడవులు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పింది నాకు 1952 అటవీ విధానం ప్రకారం చెప్పారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అలాగే 2021 దాని ప్రకారం భారతదేశ అటవీ వికారం ప్రకారం అంటే భారత అటవీ నివేదిక 2021 ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తరణ ఎంత ఉందంటే 38,6039 చదరపు కిలోమీటర్లు ఉంది. ఓకేనా. ఇది పర్సంటేజ్లో చెప్తే 23.35% ఉంది. ఓకేనా. అండ్ అలాగే అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఎక్కువ శాతం ఉన్నది ఏ రాష్ట్రం అంటే ఏపీనే. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఈ అటవీకి సంబంధించి చాలా డాటా ఉంటుంది. 2021 రిపోర్ట్ ప్రకారం ఉంటుంది. ఆ రిపోర్ట్ ఒకసారి చూసుకొని మొత్తం. ఓకేనా. అండ్ అలాగే ఏ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉంటాయి, ఏ జిల్లాలో అడవులు తక్కువగా ఉంటాయి, పర్సెంటేజ్ ఏ జిల్లాలో ఎక్కువ ఉంటుంది, ఏ జిల్లాలో తక్కువ ఉంటుంది, చిట్టడులు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవి ఏది, నల్లమల అడవి. ఓకే, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలాగైనా అడగవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్. భారత అటవీ నివేదిక 2021 ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తరణ శాతం ఎంత? ఇందాక నేను చెప్పాను కదా 23.35%. భారత అటవీ విధానం ప్రకారం 23.35%. ఓకే, ఆన్సర్ ఏంటిది? డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తరణ గల జిల్లా ఏది? సో రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తరణ గల జిల్లా ఏంటంటే వైఎస్ఆర్ కడప. ఓకేనా. ఈ వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ విస్తరణ గలది. ఓకే, 5,399 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత తూర్పుగోదావరి ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత విశాఖపట్నం, ఆ తర్వాత అత్యల్పనేమో కృష్ణ. ఓకేనా.
అత్యల్పము కృష్ణా డిస్టిక్ ఉంటుంది. అయితే ఒకవేళ పర్సంటేజ్ల ప్రకారం అడిగితే కనుక తూర్పుగోదావరి డిస్టిక్ అనేది పర్సంటేజ్ ప్రకారం అడవులు ఎక్కువగా ఉన్నది తూర్పుగోదావరి డిస్టిక్. దాదాపుగా 39.99% అంటే 40% అని చెప్పొచ్చు. ఓకే, తూర్పుగోదావరిలో పర్సంటేజ్ పరంగా ఎక్కువ అడవి విస్తీర్ణం ఉంది. ఓకే, కానీ విస్తీర్ణ పరంగా మాత్రం వైఎస్ఆర్ కడప. అవి 2 ఆన్సర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ చూడండి. ఎర్రచందనం చెట్టు దొరకని ప్రదేశం ఏది అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా యాక్చువల్గా మనకి అడవుల్లో ఆకురాచ అడవులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో మనకి మేజర్గా అటవీ ఉత్పత్తుల్లో ఎర్రచందనం కానీ, శ్రీగంధం కానీ, పొనికి చెట్టు కానీ, వనస చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా. అందులో మనకి దాదాపుగా ఈ ఎర్రచందనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్రచందనం మన ఓన్లీ మన ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే అడవులో మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇది మేజర్గా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య అండ్ నెల్లూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎర్రచందనం అనేది. ఓకేనా, మరి ఎక్కడ ఈ చెట్లు అనేది దొరకవు అనమాట. సో ఈ ఎర్రచందనం అనేది మేజర్గా ఎక్కడెక్కడ చిత్తూరు, తిరుపతి, నెల్లూరులో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా దీనికి తోడు అన్నమయ్య జిల్లాలో కనిపిస్తుంది. కానీ కాకినాడ జిల్లాలో ఎర్రచందనం అనేది కనపడదు. సో ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ దొరకనిది అన్నాడు కాబట్టి కాకినాడ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. దీంతో పాటు శ్రీగంధం కానీ అండ్ అలాగే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎలాంటి విధాలు తీసుకున్నాడు అవన్నీ ఒకసారి, అలాగే మనకి జాతీయ అటవీ విధానం 1988 అలాగే 1993 సో వీటి గురించి కూడా తెలుసుకోండి. అలాగే టేకు, ఎర్రచందనం, వెదురు, సీతాఫలం వీటి కోసం తీసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుంచి కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే వన సంరక్షణ సమితి అని రాష్ట్రంలో దాదాపు 7,250 వన సంరక్షణ సమితిలు ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకుని 7,250 వన సంరక్షణ సమితిలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2006 సంవత్సరంలో జీవ వైవిధ్య బోర్డుని ఏర్పాటు చేసింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఎర్రచందనం దొరికిన ప్రదేశం ఏదంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాకినాడ. యాక్చువల్లీ ఈ ఎర్రచందనం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి మేజర్గా సంగీత వాయిద్యాలు అండ్ అలాగే ఇంకా ఏమంటారు చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివి బాగా చాలా కాస్ట్ ఎక్కువ చైనాలో కానీ, జపాన్లో కానీ, జర్మనీ కానీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎర్రచందనం గురించి అనమాట. సో వీటి గురించి కూడా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. అంటే అడవిలో దొరికేవి ఉన్నాయి కదా అవన్నీ, వాటి యొక్క ఉత్పత్తులు దేనికి ఫేమస్, ఎక్కడ దొరుకుతాయో అనేవన్నీ చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 9th క్వశ్చన్, కొండపల్లి బొమ్మలను తయారు చేయడానికి ఉపయోగించే చెట్టు ఏది అని అడుగుతున్నారు. సో కొండపల్లి బొమ్మలు చాలా చాలా ఫేమస్. ఈ కొండపల్లి బొమ్మలకు తయారు చేయడానికి మనం యూజ్ చేసే చెట్టు ఏంటిదంటే పొనికి చెట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకొని ఏ చెట్టు, పొనికి చెట్టు. అండ్ అలాగే శ్రీగంధం గురించి కూడా ఈ శ్రీగంధం చెట్లు కూడా ఎక్కువగా చిత్తూరు కానీ, అన్నమయ్య కానీ అండ్ అలాగే అనంతపురం కానీ ఇందులో దొరుకుతుంటాయి. దీనివల్ల మనకి ఎక్కువ పర్ఫ్యూమ్స్ తయారు చేస్తుంటారు. ఓకేనా, అలాగే పనస చెట్టు తెలుసా? ఈ పనస చెట్టుని బొబ్బిలి వీణ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సో వాటి గురించి కూడా ఒకసారి మొత్తం చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని కలపపై ఆధారపడి ఉన్న పరిశ్రమలు ఇచ్చాడు. ఒకటి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు, గోదావరి ప్లేవుడ్ లిమిటెడ్, శ్రీ రాయలసీమ పేపర్ మిల్స్. రాయలసీమ అని గుర్తుపట్టాం ఇక్కడ ఉన్న ఆన్సర్లో రాయలసీమ ఉన్నది కర్నూలు. సో ఇది ఓకే, డైరెక్ట్ సి ఆన్సర్ సి ఉన్నాయి కాబట్టి ఇవి 2 పెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు వచ్చేసి మనకి రాజమండ్రిలో ఉంది. ఓకే, గోదావరి ప్లేవుడ్ వచ్చేసి రంపచోడవరంలో ఉంది. సో ఈ అంటే ఏ పరిశ్రమలు ఏవి ఎక్కడ ఉన్నాయని అనే దాని నుంచి కూడా మనకి క్వశ్చన్ రావచ్చు, అందులో కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ అలాగే అరకులోయలో మనకు దాదాపుగా పద్మాపురం దగ్గర కాఫీ ప్రభుత్వం పెంచుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అండ్ అలాగే పాడేరు ప్రాంతంలో టేకు మరియు కాఫీ టీ తోటలు వాటిని కూడా పెంచుతుంది. అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు. సో ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ ABC అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్. ఓకేనా, కోరంగి వన్య
ప్రాణి సంరక్షణ కేంద్రం వేటికి ప్రసిద్ధి అంటున్నాడు. సో యాక్చువల్గా ఇప్పుడు మనం వన్యప్రాణి సంరక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వన్యప్రాణి సంరక్షణలో ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో దాదాపుగా 13 కేంద్రాలు ఉన్నాయి అండ్ అలాగే 3 జాతీయ పార్కులు ఉన్నాయి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 13 ఉన్నాయి. అందులో కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది వేటికి ప్రసిద్ధి అని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి కాకినాడ దగ్గర ఉంటుంది. వీటికి ముసళ్ళకు బాగా ఫేమస్ అనమాట. ఓకేనా, ముసళ్ళకు బాగా ఫేమస్ అనమాట. ఇది ఉప్పునీటి ముసళ్ళు అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, ఒకసారి ఈ 13 కోరంగి అంటే 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, ఫస్ట్ వన్ వచ్చేసి కోరింగ, ఇది కాకినాడ దగ్గర ఉంటుంది. కాకినాడ దగ్గర ముసళ్ళకు బాగా ఫేమస్. సెకండ్ వన్ వచ్చేసి కోలేరు. ఓకేనా, ఈ కోలేరు అనేది కోలేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది మనకు ఇక్కడ అక్టోబర్ మార్చిలో ఎక్కువగా సైబీరియా నుంచి, ఆస్ట్రేలియా దేశాల నుంచి వలస పక్షులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఓకేనా, కోలేరు. సో ఏలూరు, పశ్చిమ గోదావరి డిస్టిక్లో ఉంటుందన్నమాట ఇది. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసి కృష్ణ. ఇది కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. సో ఇందులో మనకి నీటి పక్షులు, బావురుపల్లి, ఓకేనా, బావురుపల్లి దుప్పలు ఎక్కువగా ఈ కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫోర్త్ వచ్చేసి రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వచ్చేసి ఒక టైగర్ రిజర్వ్. ఇది ఓకేనా, ఒక టైగర్ రిజర్వ్. ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వాయర్లు అని పిలుస్తారు కదా, అక్కడ ఉంటుంది. ఓకేనా, ఈ రాజీవ్ గాంధీ దగ్గర మనకు దాదాపు ప్రకాశం, పల్నాడు ఈ పులులు బాగా సంరక్షిస్తూ ఉంటారు. దాదాపు దీని యొక్క విస్తీర్ణం చాలా పెద్దది, ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్దది. ఇది 2131 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుందన్నమాట. ఓకేనా, ఆ తర్వాత మనకి రోలపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇందులో మనకి మేజర్గా గ్రేట్ ఇండియన్ బస్టర్ అనే పక్షి సంరక్షిస్తూ ఉంటారు. ఆ తర్వాత గుండ్ల బ్రాహ్మేశ్వరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది ఒక అభయారణ్యం అనమాట. సో ఇది ఎక్కువగా మనకి నంద్యాల డిస్టిక్లో విస్తరించి ఉంది. నంద్యాల, ప్రకాశం డిస్టిక్లో ఎక్కువగా విస్తరించి ఉంది. ఓకేనా, ఆ తర్వాత నేలపట్టు. ఓకే, రాళ్ళపల్లి అయిపోయింది. ఒకసారి ఇది చూడండి, నేలపట్టు వచ్చేసి మనకి ఇది మేజర్గా తిరుపతిలో ఉంది. ఇక్కడ మనకి బాతులు, ఇండియన్ క్రెయిన్లు ఇవి బాగా సంరక్షిస్తూ ఉంటారు. గుండ్ల బ్రహ్మేశ్వరి, నంద్యాల, ప్రకాశం ఇందాక చెప్పాను. ఆ తర్వాత శ్రీలంక మల్లేశ్వరం, ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంటుంది. ఇక్కడ మనకి చిరుతను, కొలివికోడి అని తెలుసా, కొలివికోడి వీటిని బాగా సంరక్షిస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ పులికాట్ వచ్చేసి తిరుపతి దగ్గర ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నీటి కాకులు, పిరమిడ్స్ అనే వాటిని బాగా సంరక్షిస్తూ ఉంటారు. ఆ తర్వాత కౌండిన్య ఇది చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఈ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కువగా ఆసియా ఏనుగులని ఎక్కువగా ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర అంటే శ్రీ వెంకటేశ్వర, ఇది అందరికీ తెలిసింది, తిరుపతి దగ్గర ఉంటుంది. చిరుతపులలో అండ్ అలాగే పునుగుపిల్లిని ఇక్కడ బాగా ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 12th వచ్చేసి కంబాలకొండ, ఇది విశాఖపట్నంలో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ జింకలను కానీ చిరుతలను కానీ చేస్తుంటారు. ఆ తర్వాత శ్రీ పెనుశీల నరసింహ, ఇక్కడనేమో అన్నమయ్య జిల్లాలో ఉంటుంది ఇది. అండ్ అలాగే దీని విస్తీర్ణం కడప, నెల్లూరు, అన్నమయ్య, ఇక్కడ ప్యాంథర్ అండ్ చిరుతలు యొక్క సంరక్షిస్తూ ఉంటారనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద సెకండ్ వన్ అనమాట. అంటే ఇది రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ తర్వాత శ్రీ పెనుశీల నరసింహ అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సెకండ్ వన్ అనమాట. ఓకేనా, సో వీటన్నిటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మనకి 3 జాతీయ పార్కులు ఉన్నాయి. ఓకేనా, ఆ జాతీయ పార్కులు ఏంటంటే 3: శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్కు, రాజీవ్ గాంధీ జాతీయ పార్కు, పాపికొండ జాతీయ పార్క్. శ్రీ వెంకటేశ్వర ఇది అందరికీ తెలిసినది, ఎక్కడ ఉంది, తిరుపతి జిల్లాలో ఉంది.
రాజీవ్ గాంధీ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. పాపికొండ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా మన ఖమ్మం జిల్లాలో ఉంది అనమాట. ఓకేనా, సో వాటి గురించి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో మనకి వీటితో పాటు టైగర్ రిజర్వ్స్ కానీ జూలాజికల్ పార్క్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంది. ఓకేనా, ఇది 1977 మే 19న స్థాపించారనమాట. ఇక్కడ దాదాపుగా 850 సరీసృపాలను అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోతులను ఇక్కడ పెంచుతూ ఉంటారనమాట. ఓకేనా, ఇది ఈ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో. అండ్ అలాగే వీటితో పాటు మనకి ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఓకేనా, వాటి యొక్క శాస్త్రీయ నామం ఏంటిది? యాంటిలోపస్ సెర్వోకాప్రా. ఇక్కడ రాష్ట్రం చూడండి ఒకసారి. రాష్ట్ర పక్షి వచ్చేసి కృష్ణ జింక. ఈ కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి యాంటిలోప్ సెర్వికాప్రా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రాష్ట్ర జంతువు. రాష్ట్ర పక్షి వచ్చేసి రామచిలుక. దీని శాస్త్రీయ నామం సిట్యాకులా క్యానేరీ. రాష్ట్ర చెట్టు వేప చెట్టు. సో అజాడికా ఇండికా. ఓకేనా, ఇది అందరికీ తెలిసిందే, అజాడికా ఇండికా. ఆ తర్వాత ఫలం వచ్చేసి మామిడి, మ్యాంగిఫెరా ఇండికా. ఓకే, పుష్పం వచ్చేసి మల్లెపువ్వు జాస్మినం ఒపిసినాలే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, జాస్మినం ఒపిసినాలే. ఆ తర్వాత వచ్చేసి రాష్ట్ర జలచర జీవి ఇదేంటిది? డాల్ఫిన్. ఓకేనా, ఈ శాస్త్రనామం వచ్చేసి డాల్ఫినస్. ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడగవచ్చు అనమాట. ఓకేనా, అండ్ అలాగే కండలేరు జింకల పార్కు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది పొట్టి శ్రీరాములయ్య నెల్లూరు జిల్లాలో ఉంటుంది. అలాగే చిత్తూరు ఫారెస్ట్ రిజర్వ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అలాగే శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ దాని గురించి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది మనకి 1974లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అది కూడా అడగొచ్చు, ఈ ఇయర్లో చేశారు నేను, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మనకి ఏర్పాటు చేస్తారు. అది దాదాపుగా రాజమండ్రి అండ్ తిరుపతి డివిజన్లో ఎక్కువగా పనిచేస్తుంటుంది, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ అలాగే మనకు ఇది ఒకసారి అయిపోయింది కదా. ఇందిరాగాంధీ జూలాజికల్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నం చెప్పేసాను కదా. అండ్ అలాగే జీవ వైవిధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఒంగోలు గిత్త ఒకటి. ఓకేనా, ఈ ఒంగోలు గిత్త ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎద్దు. ఓకే, ఆ తర్వాత ఫెన్ని చెట్టు అరుదైన వృక్ష జాతికి సంబంధించింది. ఓకేనా, ఎర్రచందన శేషాచల అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. కొలివికోడి కడప జిల్లాలో అరుదైన పక్షి. ఇలా ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. సో జగనన్న పచ్చతోరణం మనకి 2001 గుంటూరు జిల్లాలో ఆగస్ట్ 5న స్టార్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మనకి గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర స్టార్ట్ చేస్తారు. ఇది ఆగస్ట్ 5, 2021లో. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి మేజర్గా దీంట్లో వస్తుంది అనమాట, కరెంట్ అఫైర్స్ భాగంగా లేదంటే జీకేలో భాగంగా వస్తుంది. అండ్ అలాగే మనకి అటవీ సంరక్షణ చట్టం 1980 అది కూడా చూసుకోండి. ఓకేనా, దాని ప్రకారం ఎక్కడెక్కడ ఏమేమి ఎక్సర్సైజ్ అంటే ఏంటిది, బయోడైవర్సిటీ పార్క్ అంటే ఏంటిది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే హెరిటేజ్ సైట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రతిపాదనకి పంపించింది, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఎకో టూరిజం అంటే ఏంటిది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను అనుకోండి, మనకు ఎక్కడెక్కడ నుంచి వచ్చే అంటే క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చాయని అర్థమవుతుంది. ఇప్పుడైతే ఆన్సర్ ఏంటిది October 5, 2021. ఆ తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14th క్వశ్చన్. కేసీ కెనాల్ కోసం కట్టిన 4 ఆనకట్టలు ఏవి అని అడుగుతున్నారు. అండ్ అలాగే ఈ క్వశ్చన్ చెప్తాను ఆన్సరు. నీటి పారుదలకు సంబంధించిన ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంతో నది ఎక్కువగా ప్రవహిస్తుంది, ఎక్కడెక్కడ ఉంటున్నాయి, అండ్ అలాగే ఏ నది మీద ఎలాంటి ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ ఉంది ఆ ప్రాజెక్టు, నాగార్జునసాగర్ కుడికాలు దేనికి పనికొస్తుంది, కేసీ కెనాల్ దేనికి పనికొస్తుంది, పెననాకి, ఇవన్నీ వీటిని గురించి కూడా ఒకసారి టోటల్గా చెక్ చేసుకోండి. ఇక్కడ కేసీ కెనాల్ కోసం కట్టిన 4 ఆనకట్టలు ఏవి అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఈ కేసీ కెనాల్ కోసం ఫస్ట్ వచ్చేసి సుంకేశ్ల ఆనకట్ట, తర్వాత సంత జుటూరు ఆనకట్ట, ఆ తర్వాత రాజోలి ఆనకట్ట, ఆదినిమ్మయపల్లి ఆనకట్ట. ఓకేనా, ఇక్కడ ఉన్న వాటిలో కేసీ కెనాల్ కోసం కట్టిన ఆనకట్టలు 4.
ఓకేనా. ఈ కేసీ కెనాల్ మనకి మేజర్గా 1853లో మదురై నీటిపారుదల కంపెనీ వారి ఆధ్వర్యంలో ప్రారంభించిండ్రు. ఆ తర్వాత 1866లో పూర్తయింది. ఇది మేజర్గా మనకి కడప, కర్నూలు సాగునీటి కోసం అనేది ఈ కేసీ కెనాల్ని కట్టారనమాట. ఓకేనా. ఆ తర్వాత దీంతో పాటు పులివెందుల కాలువ, అది కూడా గుర్తుపెట్టుకోండి. తుంగభద్ర ఎగువ కాలువ, చిత్రావతి నదిలో ఉమ్మడి పథకం ఇది. ఓకేనా. ఇది మనకి 1972 and 73లో ప్రారంభించారు. అండ్ అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి GNSS అంటారు. ఓకేనా. సో ఇది మనకి కృష్ణదేవరాయల గాలేరు నగరి సుజల స్రవంతి అని పిలుస్తుంటారు. మనకి ఇది 1988లో స్థాపించారు. ఇది ఇంకా ఇప్పటికీ పూర్తి అవ్వలేదు. ఓకేనా. ఆ తర్వాత మేజర్గా ఏమేమి కాలువలు అంటే కెనాల్స్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కానీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్ కానీ, గుత్తి బ్రాంచ్ కెనాల్ కానీ, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ పెన్నా డెల్టా సిస్టమ్, అది దానికి సంబంధించిన నెల్లూరు ఆనకట్టకు సంబంధించి ఇవన్నీ ఒకసారి చూసుకున్నారు అనుకోండి. అక్కడ నుంచి కూడా మనకి ఏదైనా వచ్చే అవకాశం ఉంది, క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అండ్ అలాగే మనకి మేజర్గా ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఒకసారి చూడండి. ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంది, కృష్ణా జిల్లాలో, దానివల్ల వచ్చే నందికొండ ప్రదేశం లబ్ధి పొందే ప్రాంతాలు ఏంటివి. ఓకేనా. అలాగే ఆర్దర్ కాటన్ ఎక్కడ ఉంది, గోదావరి నది పైన ధవళేశ్వరం వైలు దగ్గర, తూర్పుగోదావరి జిల్లా దగ్గర ఉంది. తెలుగు గంగ, ఇది మేజర్గా మనకు ఇది కృష్ణా నది పైన ఉంది. శ్రీశైలం నంద్యాల కాలం నుంచి మనకి ఇది చెన్నైకు వాటర్ ఇవ్వడం కోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాము. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకేనా. మనకి నది వ్యవస్థ వల్ల ఎంత ఆయకట్ట వస్తుందంటే గోదావరి నది వల్ల 10.38 ఆనకట్ట, కృష్ణా నది వల్ల దాదాపు 13.08 ఆనకట్ట, పెన్నా నది వల్ల నాకు 2.47 ఆయకట్టు, ఆ తర్వాత ఏలేరు రిజర్వాయర్ 0.68, అండ్ అలాగే నాగార్జున సాగర్, ఇది ఎక్కువ నాగార్జున సాగర్ వల్ల మనకి 14.71 ఆయకట్ట వస్తుంది అనమాట. ఓకేనా. అంటే దాని నుంచి ఎంత మనం యూజ్ చేసుకుంటున్నామని అర్థం అక్కడ. ఓకే. సో వాటి గురించి చూసుకోండి. అండ్ అలాగే చిన్న చిన్న నీటి పారుదల చెరువులో పునరుద్ధరణ కోసం నవరత్నాలను తీసుకొచ్చి దాంట్లో ఏమేమి తీసుకొచ్చారో వాటి గురించి. ఓకేనా. సో ఇవన్నీ ఒకసారి చూసుకున్నాను అనుకో, ఇవన్నీ మనం ఎక్కువగా చెప్పొచ్చు అనమాట. అంటే క్వశ్చన్స్ ఎక్కడి నుంచో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే నికర నీటి విస్తీర్ణంలో అధికంగా ఉన్న జిల్లా ఏంటిది, గుంటూరు. ఓకేనా. అంటే నీటి విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా గుంటూరు. నికర నీటి పారుదల విస్తీర్ణంలో ఉండేది మాత్రం విశాఖపట్నం. ఇవి కూడా చూసుకోండి. ఓకే. ఒకసారి చెప్తా చూడండి, ఇవన్నీ ఒకసారి రాసుకోండి ఒకసారి కావాలంటే. మేజర్గా మనకి రాష్ట్ర నికర సాగు విస్తీర్ణం ఎంత ఉందంటే దాదాపు 29.52 హెక్టార్స్ ఉంటుంది, లక్షల హెక్టార్లు. కాలువల ధరనేమో 13.44 ఉంటుంది. ఆ తర్వాత బావుల ధర వచ్చేసి 11.90 ఉంటుంది. ఆ తర్వాత చెరువుల ధర 3.10 అనమాట. ఇది సాగునీటి విస్తీర్ణం ఎంత ఉందంటే టోటల్గా 29.51 ఉంటుంది. అందులో మనకి విస్తీర్ణం అధికంగా గల జిల్లా ఏదంటే గుంటూరు. ఏదానికి నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్నది గుంటూరు. నికర నీటిపారుదల విస్తీర్ణం అత్యల్పంగా ఉన్నది వచ్చేసి విశాఖపట్నం. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ అలాగే చెప్పాను కదా, ఇది నికర. స్థూల గురించి చూసుకుంటే కూడా దాదాపుగా స్థూల వచ్చేసి కాలువల ధర 17.53 ఇది. ఆ తర్వాత బావుల ధర 16.615, చెరువుల ధర 3.46. ఓకే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే భారీ తరహా సాగునీటి పారుదల అంటే 25,000 ఎకరా ఆయకట్టు కంటే ఎక్కువ నీటిని అందిస్తాం, దాన్ని భారీ తరహా సాగునీటి పారుదల ప్రాజెక్ట్ అంటాం. మధ్య తరహా అంటే 5 నుంచి 25 మధ్యలో, చిన్న తరహా అంటే 5 కంటే తక్కువ. సో వాటి అన్నింటిని గురించి కూడా ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి, మీరు అక్కడి నుంచి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ అలాగే మనకు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత అమౌంట్ వచ్చింది, సో అది కూడా ఒకసారి చూసుకోండి. పోలవరం నీటి ప్రాజెక్టు గురించి దాదాపు ఎంత ఖర్చు అయింది, ఎన్ని మెగా యూనిట్లో అవసరమవుతుంది. ఓకేనా. జలయజ్ఞం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు, 54 ప్రాజెక్టులు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా అన్ని వీటి గురించి చూసుకున్నారు అనుకోండి, సో అక్కడ నుంచి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మేజర్గా మనకి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి మేజర్గా డాటా మీదనే ఎక్కువ అడుగుతారు. ఓకేనా. అంటే డాటా ఎక్కువ ఎంత తెలిస్తే అంత ఈజీగా ఆన్సర్ పెట్టడానికి ఉంటుందన్నమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దీంతో ఒకసారి మొత్తం జాగ్రఫీ మొత్తం చాలా త్వరగా రిక్వెస్ట్ రివిజన్ చేసినట్టు
వీడియో 1 అయిపోయింది, ఇది సెకండ్ వీడియో. రెండు కలిపి చూడండి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద ఇంత మీకు కొద్ది అవగాహన వస్తుంది. ఇది పూర్తిగా రాదు, జస్ట్ చదివిన తర్వాత రివిజన్ కోసం మాత్రమే ఇది పనికి వస్తుంది అనమాట. ఓకేనా? వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.